హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో నేను S3 గురించి, AWSలో S3 అంటే ఏంటి దీని గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. AWS అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ పేజ్లో S3ని కానీ టైప్ చేసినట్లయితే సెర్చ్ బాక్స్లో మీకు S3 అనేటటువంటి సర్వీస్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ వీడియోలో నేను S3 బకెట్ ఎట్లా క్రియేట్ చేస్తారు, S3 బకెట్ అంటే ఏంటి, బకెట్ డీటెయిల్స్, ఈ విషయాల గురించి ఇక్కడ చెప్పబోతున్నాను. S3 ఎందుకు యూజ్ చేస్తారు, ఎలాంటి యూజ్ కేసెస్లో S3ని యూజ్ చేస్తారు, ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేస్తాను. కావాల్సిన వాళ్ళు దాన్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇది S3 హైలీ అవైలబుల్ సర్వీస్ అని కూడా చెప్తారు. అంటే అలాగే S3 అనేది మనకు సెక్యూరిటీని, డ్యూరబిలిటీని, అలాగే హైలీ స్కేలబుల్ క్లౌడ్ స్టోరేజ్ని మన బకెట్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఈ సెక్యూరిటీ, ఈ ఆప్షన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు S3ని ఎలాంటి యూజ్ కేసెస్లో యూజ్ చేస్తారు అనేది చూద్దాము. బ్యాకప్ తీసుకునే ఆర్కైవ్ చేసుకోవడానికి S3ని యూజ్ చేస్తారు. ఆ డేటా బ్యాకప్ తీసుకోవాల్సిన డేటా కానీ, ఆర్కైవ్ చేసుకోవాల్సిన డేటా కానీ క్లౌడ్లో ఉన్నా కానీ, అంటే క్లౌడ్ అంటే మనకు AWS మెయిన్గా చెప్తాము. అలాగే ఆన్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి డేటాని కూడా S3లోకి మనం బ్యాకప్ తీసుకోవచ్చు, ఆర్కైవ్ చేసుకోగలం. ఇక కంటెంట్, మీడియా అండ్ సాఫ్ట్వేర్ స్టోరేజ్ కోసం, డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా S3ని యూజ్ చేస్తారు. అలాగే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ కోసం కూడా, ఈ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనేది ఇంకొక వీడియోలో ఎలా చేస్తారనేది చూపిస్తాను. దీనికోసం కూడా S3ని యూజ్ చేస్తారు. బిగ్ డేటా అనాలిటిక్స్ కూడా కోసం కూడా S3ని యూజ్ చేస్తారు. క్లౌడ్ నేటివ్ మొబైల్ అండ్ ఇంటర్నెట్ అప్లికేషన్ హోస్టింగ్ కూడా S3 యూజ్ చేసుకొని మనం డేటాని ఈ అప్లికేషన్ హోస్టింగ్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. డిజాస్టర్ రికవరీ కోసం కూడా S3ని యూజ్ చేస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, నేను S3 పేజ్ సర్వీస్లో ఉన్నాను. ఇక్కడ S3 బకెట్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. అలాగే క్రియేట్ బటన్ అని బ్లూ కలర్లో ఒకటి ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఈ క్రియేట్ బటన్, అసలు బకెట్ అంటే ఏంటి, బకెట్ అండ్ ఆబ్జెక్ట్ అనే 2 వర్డ్స్ ఇక్కడ మనం ఎక్కువగా చూస్తుంటాం. బకెట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. బకెట్ అంటే ఒక కంటైనర్ లాంటిది, లేకపోతే ఒక వెబ్ ఫోల్డర్ లాంటిది బకెట్ అనేది. ఈ బకెట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఈ బకెట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. బకెట్స్ అంటే ఫైల్స్, ఆబ్జెక్ట్స్ అంటే ఫైల్స్, బకెట్స్ అంటే ఒక వెబ్ ఫోల్డర్ కానీ కంటైనర్ కానీ అని మనం చెప్పుకోవచ్చు. S3లో ఒక బకెట్ని, ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. మన ఫైల్స్ అన్నీ నార్మల్గా విండోస్లో కానీ లైనెక్స్లో కానీ ఎలా ఫైల్ సిస్టమ్స్, ఫోల్డర్స్ క్రియేట్ చేస్తామో అలాగే S3లో బకెట్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ బకెట్స్ లోపల మనకు ఫైల్స్ అనేవి, ఫోల్డర్స్లో మనం ఎలా ఫైల్స్ పెడతామో అలాగే బకెట్స్లో ఆబ్జెక్ట్స్ని పెడతాం. అంటే సింపుల్ టర్మ్స్లో బకెట్ అంటే ఒక ఫోల్డర్ లాంటిది, ఆబ్జెక్ట్ అంటే ఫైల్ లాంటిది. ఒక బకెట్లో నెంబర్ ఆఫ్ ఫైల్స్ని స్టోర్ చేసుకోగలము. ఈ S3లో ఎవ్రీ ఆబ్జెక్ట్కి S3లో ఒక బకెట్ ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కూడా ఒక సింగిల్ బకెట్లో పెట్టుకోవచ్చు. కానీ ప్రతి ఆబ్జెక్ట్కి ఒక బకెట్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. బకెట్ నేమ్స్కి ఒక యూనిక్యూనెస్ ఉంటుంది. ఇప్పుడు క్రియేట్ బకెట్ అనేటటువంటి క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ బకెట్ నేమ్, ఎంటర్ DNS కంప్లైంట్ బకెట్ నేమ్ అని మనకు ఒక బ్లర్గా ఉండేటటువంటి వర్డ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఫస్ట్ స్టెప్లో నేమ్ అండ్ రీజియన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బకెట్ నేమ్ అనేది DNS కంప్లైంట్ బకెట్ నేమ్. ఇది ఇక్కడ ఈ బకెట్ నేమ్కి ఒక యూనిక్యూనెస్ కలిగి ఉంటుంది. బకెట్ నేమ్స్ అనేవి టాప్ లెవెల్ నేమ్ స్పేసెస్తో, టాప్ లెవెల్ నేమ్ స్పేస్ అనేది
మనకు ఇవన్నీ లైనక్స్ బోర్డ్స్తోనే వస్తాయి. బేసిక్గా అయితే లైనక్స్ తెలిసిన వాళ్ళకి ఏడబ్ల్యూఎస్ కానీ డెవాప్స్ కానీ చాలా ఈజీగా వస్తుంది. డిఎన్ఎస్ నేమ్స్ ఎట్లా ఉంటుందంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, www.amazon.com అని ఉన్నట్లయితే .com అనేది టాప్ లెవెల్ డొమైన్ నేమ్ అంటాము. అలాగే అమెజాన్ అనేది డొమైన్ నేమ్ అవుతుంది. ఇక www అనేది మనకు హోస్ట్ నేమ్ అవుతుంది. ఈ టోటల్ నేమ్ని కలిపి ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటాము. ఇక్కడ అట్లాగే డిఎన్ఎస్ డొమైన్ నేమ్స్ సిస్టమ్ లాగానే S3 బకెట్కి కూడా ఒక నేమ్ ఇస్తాము. ఆ నేమ్ ఇవ్వడం వలన ఏమవుతుందంటే, అలాంటి నేమ్ ఇచ్చినందువల్ల ఎంటైర్ గ్లోబల్ లెవెల్లో ఆ బకెట్ నేమ్ని ఇంకెవరు యూజ్ చేసుకోవడానికి వీలవ్వదు. అంటే నేను ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి ఒక బకెట్ నేమ్తో మీరు సేమ్ నేమ్ని యూజ్ చేసి సేమ్ ఒక బకెట్ని క్రియేట్ చేయలేరు. ఆ నేమ్ అనేది గ్లోబల్ లెవెల్లో నాకే అప్లై ఉంటుంది. అట్లా బకెట్ నేమ్స్ని డిఎన్ఎస్ కంప్లైంట్ తోటి ఇస్తారు. నాకు ఇక్కడ డిఎన్ఎస్ అకౌంట్ రౌట్ 53లో నేను డిఎన్ఎస్ క్రియేట్ చేసుకుంటే దానికి $12 వరకు పడుతుంది. కాబట్టి ఆ నేమ్ అనేది ఇక్కడ చూపించాను, జస్ట్ నేమ్ మాత్రమే ఇస్తాను నేను ఇప్పుడు. అంటే ఇక్కడ డొమైన్ నేమ్స్, బకెట్ నేమ్స్ అనే వర్డ్ అనేది కంప్లీట్గా మనం తెలుసుకోవాలి. డొమైన్ నేమ్స్ అంటే ఎట్లా ఉంటాయి, బకెట్ నేమ్స్ వాటికి రిలేటెడ్గా ఎట్లా ఇస్తారనేది. ఇక ఆల్ AWS అకౌంట్ మధ్యలో ఈ యూనిక్యూనెస్ మనకు ఒక 10 అకౌంట్స్ ఉన్నా కానీ అదర్ అదర్స్ క్రియేట్ చేసినటువంటి అకౌంట్స్లో కానీ టోటల్ ఎంటైర్ AWSలో ఈ బకెట్ నేమ్ అనేది ఒక యూనిక్యూనెస్ని కలిగి ఉంటుంది. ఇక బకెట్ నేమ్స్ అన్నీ గ్లోబల్లో ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం EC2 ఇన్స్టెన్స్ అదర్ సర్వీసెస్ చూసేటప్పుడు మనకు వచ్చేసి రైట్ సైడ్ కార్నర్లో ప్రొఫైల్ నేమ్ పక్కన మనకు రీజియన్ అనేది కనిపిస్తుంది. అదే మనం S3 సర్వీస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ గ్లోబల్ అని చేంజ్ అయిపోయింది. ఈ S3 సర్వీస్ అనేది మనకు గ్లోబల్ లెవెల్లో ఉంటుంది. అది మనకు రీజియన్ లెవెల్లోకి రాదు. మనం ఒక రీజియన్లో క్రియేట్ చేసినా కూడా అది వచ్చేసి మన రీజియన్లో ఉండే అన్ని అవైలబిలిటీ జోన్స్లో మనం ఒక కాపీని స్నాప్షాట్ తీసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. ఆ బకెట్ని, ఆ ఆబ్జెక్ట్స్ని మనం యాక్సెస్ చేయగలము. కానీ ఇది గ్లోబల్ లెవెల్లో అప్లై అవుతుంది. డిజాస్టర్ రికవరీ కోసం దేనికోసం అయినా కూడా ఇది గ్లోబల్ లెవెల్లో అసైన్ చేస్తున్నారు ఈ రీజియన్ అనేది. ఇక ఆబ్జెక్ట్స్ అంటే ఇక ఒక అకౌంట్లో మనం ఒక 100 బకెట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఆ తర్వాత మనకు 1000 వరకు మనం మ్యాక్సిమం బకెట్స్ని క్రియేట్ చేసుకోగలము. ఆబ్జెక్ట్స్ మనకు ప్రైవేట్ యాక్సెస్తో ఉంటాయి. అంటే ఓనర్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలడు. దీనిని మనం పబ్లిక్ కూడా చేసుకోగలం. ఈ బకెట్ క్రియేట్ చేసినప్పుడే ఆప్షన్స్ కూడా వస్తాయి మనకు. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో చూద్దాము. ఆబ్జెక్ట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో క్రియేట్ చేసి ఎలా ఇస్తాము బకెట్లో అనేది మనం చూద్దాము. ఈ వీడియోలో బకెట్ని ఎలా క్రియేట్ చేస్తాం, బకెట్కి ఉండేటటువంటి స్టెప్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఆబ్జెక్ట్స్ అంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫైల్స్ని S3లో ఆబ్జెక్ట్స్ అంటారు. వర్చువల్గా ఎలాంటి డేటానైనా ఏ ఫార్మాట్లో డేటా ఉన్నా కూడా మనం అంటే ఆ ఫైల్స్ కానీ ఆ ఆబ్జెక్ట్స్ని కానీ మనం S3 బకెట్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఏ ఫార్మాటు, ఏ టైపు డేటా అంటే మనకు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఉంటాయి, స్క్రిప్ట్స్ ఉంటాయి, HTML ఫైల్స్ ఉంటాయి, అలాగే ఇమేజెస్ ఉంటాయి, ఇక మీడియా ఉంటుంది. ఎలాంటి డేటానైనా ఇక్కడ ఈ S3 బకెట్లోకి మనం స్టోర్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని.
ఇక ఆబ్జెక్ట్ సైజ్ వచ్చేసి 0 నుంచి 5 TB వరకు ఒక ఆబ్జెక్ట్ సైజు ఆ రేంజ్ అనేది ఉంటుంది. అంటే అప్ టు 5 TB వరకు మన ఆబ్జెక్టుని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్టు సైజ్ అది. అలాగే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఒక సింగిల్ బకెట్లో మనం ఇవ్వగలము. ఇప్పుడు బకెట్ నేమ్ ఇస్తాను. బకెట్ నేమ్ మై బకెట్ అని మై హైఫన్ బకెట్ అని నేమ్ ఇస్తాను. యాక్చువల్గా ఇది డిఎన్ఎస్ కన్స్టెంట్, డిఎన్ఎస్కి సంబంధించినటువంటి దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి నేమ్ను ప్రొవైడ్ చేస్తే మనకు అలాగే ఇస్తుంటాము రియల్ టైంలో. అయితే ఇది జస్ట్ తెలుసుకోవడం కోసమే కాబట్టి ఇక్కడ బకెట్ నేమ్ మస్ట్ నాట్ కంటైన్ అప్పర్ కేస్ క్యారెక్టర్స్ అని చేయడం. అంటే మనకు ఏదైనా ఎర్రర్ కానీ చేసినట్లయితే వెంటనే చూపించేస్తుంది. ఇక రీజియన్ వచ్చేసి యుఎస్ ఈస్ట్ అండ్ వర్జీనియా ఉంటుంది. మనకు కావాల్సినటువంటి రీజియన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోగలము, కానీ ఇది గ్లోబల్ లెవెల్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు S3 డస్ నాట్ రిక్వైర్ రీజియన్ సెలెక్షన్ అని చూపిస్తుంది. అంటే ఇది గ్లోబల్ లెవెల్లో యాక్సెసిబిలిటీ ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఏ రీజియన్లోనైనా ఇచ్చినట్లయితే ఆ రీజియన్లో ఉండే అవైలబిలిటీ జోన్స్ అన్నిటిలోకి మనం కాపీ చేసుకొని యాక్సెస్ చేసుకోగలము. ఇక్కడ యుఎస్ ఈస్ట్ అండ్ వర్జీనియా అని ఉంచుతాను. ఇక కాపీ సెట్టింగ్స్ ఫ్రమ్ యాన్ ఎగ్జిస్టింగ్ బకెట్స్. మనకి ఏదైనా ఎగ్జిస్టింగ్ బకెట్ ఉన్నట్లయితే ఆ బకెట్కి ఏదైనా పర్మిషన్స్ ఉన్నా కానీ, లైఫ్ సైకిల్ ఉన్న ప్రొవైడ్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా పర్మిషన్స్ ఉన్నా ఆ బకెట్కి ఉండేటటువంటి పర్మిషన్స్, లైఫ్ సైక్లింగ్ ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు క్రియేట్ చేసే బకెట్కి కాపీ అవుతాయని. ఇక్కడ ఏ బకెట్ లేదు కాబట్టి నేను నెక్స్ట్కి వెళ్తున్నాను. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత బకెట్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత వర్షనింగ్ కాన్ఫిగర్ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ నేమ్ అండ్ రీజియన్, సెకండ్ ఆప్షన్ కాన్ఫిగర్ ఆప్షన్స్. వర్షనింగ్లో కీప్ ఆల్ వర్షన్స్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ ఇన్ ది సేమ్ బకెట్ అని ఇచ్చినాడు. అంటే నెంబర్ ఆఫ్ వర్షన్స్ మనం ఇక్కడికి ఈ సేమ్ బకెట్లోకి సేమ్ ఒక ఆబ్జెక్టుకి నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఇచ్చినట్లయితే ఆ వర్షన్స్ అన్నీ ఈ సేమ్ బకెట్లోనే ఉంచడం కోసం ఈ చెక్ బాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను అన్సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడైతే సర్వర్ యాక్సెస్ లాగ్ రిక్వెస్ట్ ఫర్ యాక్సెస్ టు యువర్ బకెట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ సర్వర్ని యాక్సెస్ అయ్యేటటువంటి లాగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రిక్వెస్ట్స్లో ఈ బకెట్కి యాక్సెస్కి ఇచ్చినట్లు. ట్యాగ్స్ అంటే ప్రాజెక్ట్ లెవెల్ కాస్ట్స్ ఎంత పడుతున్నాయి అనే దానికోసం ఒక ట్యాగ్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఆబ్జెక్ట్ లెవెల్ లాగింగ్ అని ఇక్కడ ఇంకా డౌన్లోకి వెళ్ళినట్లయితే మనకు కనిపిస్తుంది. రికార్డ్ ఆబ్జెక్ట్ లెవెల్ API యాక్టివిటీ యూజింగ్ AWS క్రౌడ్ ట్రయల్ ఫర్ ఎన్ అడిషనల్ కాస్ట్. మనం ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ లెవెల్ లాగింగ్ కావాలి అనుకున్నప్పుడు దాన్ని క్రౌడ్ ట్రయల్ ప్రైజింగ్ అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ ఇంకా డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ మనం ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇది మన డేటాని ఎన్క్రిప్ట్ చేసి మన డేటాకి సెక్యూరిటీ కల్పిస్తుంది. ఇక్కడ ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు AES 256 AWS KMS అంటే అవి కీస్ 2 టైప్స్ కీస్ని మనకు ఏ టైప్ కీస్ కావాలో దానికి మనకు యాక్సెస్ని అప్లికేబుల్ అవుతుంది. అలాగే మేనేజ్మెంట్ అనేటటువంటి ఇంకో ఆప్షన్ ఉంది, క్లౌడ్ వాచ్ రిక్వెస్ట్ మెట్రిక్స్ అనేసి. ఈ మేనేజ్మెంట్లో మానిటర్ రిక్వెస్ట్ ఇన్ యువర్ బకెట్ ఫర్ ఎన్ అడిషనల్ కాస్ట్. ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు అడిషనల్ కాస్ట్ పడుతుంది. ఇది క్లౌడ్ వాచ్ రిక్వెస్ట్ కోసం ఆ మెట్రిక్స్ అనేవి మనకు వస్తాయి క్లౌడ్ వాచ్ ద్వారా. ఇక నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పర్మిషన్స్ ఇస్తాము. నార్మల్గా డిఫాల్ట్గా వచ్చేసి మన బకెట్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ప్రైవేట్లో ఉంటాయి, అంటే ఓనర్ మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. అలాగే కొన్ని స్టాటిక్
వెబ్సైట్ హోస్టింగ్ ఇలాంటివి క్రియేట్ చేసినప్పుడు మనం వచ్చేసి ఈ బకెట్కి కానీ ఆబ్జెక్ట్కి కానీ పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి స్టాటిక్ ఫైల్స్ మనం అవుట్ సైడ్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి అలాంటప్పుడు పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పబ్లిక్ యాక్సెస్ కోసం ఈ ఆల్ చెక్ బాక్స్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అంటే నార్మల్గా సెలెక్ట్ చేస్తుంది. ఈ బ్లాక్ ఆల్ చెక్ బాక్సెస్ని యాక్సెస్ కోసం ఇది. ఇక ఇంకా కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మేనేజ్ సిస్టమ్ పర్మిషన్స్ అని మీరు ఇక్కడ చూస్తున్నారు. డు నాట్ గ్రాంట్ అమెజాన్ S3 లాగ్ డెలివరీ గ్రూప్ రైట్ యాక్సెస్ టు దిస్ బకెట్ అని, అలాగే గ్రాంట్ అమెజాన్ S3 లాగ్ డెలివరీ గ్రూప్ రైట్ యాక్సెస్ టు దిస్ బకెట్ అని. రైట్ యాక్సెస్ ఇవ్వడం కోసం లాగ్ డెలివరీలో ఈ ఆప్షన్ని మనం 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 2 ఆప్షన్లో మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఇస్తాము. ఇక్కడైతే డు నాట్ గ్రాంట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇస్తాను. నెక్స్ట్ ఇచ్చేసి మనకు రివ్యూ ఉంటుంది. ఈ రివ్యూలో మనం వన్స్ క్రియేట్ చేసినటువంటి బకెట్ నేమ్ అలాగే రీజియన్ మనకు సూటబుల్ అయితే అవన్నీ మనం చెక్ చేసుకొని వర్షనింగ్, సర్వీస్ యాక్సెస్ లాగింగ్, ట్యాగింగ్, ఆబ్జెక్ట్ లెవెల్ లాగింగ్స్, పర్మిషన్స్, అలాగే సిస్టమ్ పర్మిషన్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత క్రియేట్ బకెట్ అని ఇచ్చినట్లయితే మనకు బకెట్ క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు బకెట్ నేమ్ కింద మనకు బకెట్ అనేది క్రియేట్ అయింది. యాక్సెస్ వచ్చేసి బకెట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ నాట్ పబ్లిక్ అని ఇచ్చున్నాము. ఇప్పుడు రీజియన్ అలాగే డేట్ క్రియేటెడ్ ఇచ్చారు. ఇలా మనం S3లో బకెట్ని క్రియేట్ చేస్తాము. ఒక బకెట్ క్రియేట్ చేయడం ఎలాగో ఈ వీడియోలో చూసాము. ఇప్పుడు ఈ బకెట్ని ఎలా డిలీట్ చేయాలి, మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే వెంటనే డిలీట్ చేసుకుంటున్నాండి. AWSలో ఏది ఓపెన్ చేసినా కూడా మీరు వెంటనే డిలీట్ చేసుకోవడం వల్ల మీకు మనీ అనేది మీకు తక్కువ పడుతుంది. S3కి కూడా మనకు మనీ అనేది బాగుపడుతుంది. ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ హైలైట్ అయింది. ఈ బకెట్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ డిలీట్ అని ఇచ్చినట్లయితే మనకు బకెట్ అనేది డిలీట్ అయిపోతుంది. టైప్ ద నేమ్ ఆఫ్ ది బకెట్ టు కన్ఫర్మ్ డెలిషన్ అని ఇచ్చారు. ఇక్కడ బకెట్ నేమ్ పైన కనిపిస్తుంది. దాన్ని టైప్ చేసిన, కాపీ చేసి పేస్ట్ చేసిన మన బకెట్ అనేది డిలీట్ అయిపోతుంది. మనకి ఇక్కడ 0 బకెట్స్ ఉన్నాయి, 0 రీజియన్స్. ఇలా బకెట్ని ఎలా క్రియేట్ చేయాలో చూసారు, ఎలా డిలీట్ చేయాలో చూసారు. నెక్స్ట్ వీడియోలో మనం ఆబ్జెక్ట్స్ని ఎలా ఇస్తాము అనేది, ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఇస్తామనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. మీకు S3 డాక్యుమెంటేషన్ కావాలి అన్నప్పుడు ఈ S3 సర్వీస్లోకి వెళ్ళినప్పుడు మీకు డాక్యుమెంటేషన్ అనేది రైట్ కార్నర్లో మీకు కనిపిస్తుంది బ్లూ కలర్ లెటర్స్లో. దాన్ని క్లిక్ చేసినట్లయితే S3 యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. మీరు ఆ పేజెస్ని చదువుకున్నట్లయితే ఎవరైతే AWS చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ పేజెస్ని చదువుకోండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. థ్యాంక్ యూ. ఓవర్గా సతాయిస్తున్నారు కాబట్టి నేను డాక్యుమెంటేషన్ చూపించట్లేదు, ఓవరాల్గానే చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి, ఈజీగానే ఉంటుంది.